హలో మనం బాడీకి యూస్ చేసే ప్రొడక్ట్స్ ఫేస్కి కూడా వాడచ్చా? అసలు బాడీకి ఫేస్కి సపరేట్ ప్రొడక్ట్స్ ఎందుకు ఉంటాయి అనే డౌట్ కామన్గా ఉంటుంది. సో ఈ వీడియోలో బాడీ కేర్కి ఫేస్ కేర్కి ఉండే డిఫరెన్స్ ఏంటి, మనం బాడీకి వాడే ప్రొడక్ట్స్ని ఫేస్కి వాడటం మంచిదా కాదా అన్నది చూద్దాం. సో లెట్స్ బిగిన్. ఓకే, ఫస్ట్ మనం మన ఫేషియల్ స్కిన్కి బాడీ స్కిన్కి ఉండే డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. మనం జనరల్గా అబ్జర్వ్ చేసుకుంటే మన బాడీ మీద ఉండే స్కిన్ కంటే కూడా మన ఫేషియల్ స్కిన్ థిన్గా డెలికేట్గా ఉంటుంది. అట్లాగే మన ఫేషియల్ స్కిన్కి ఆయిల్ సెక్రేటింగ్ గ్లాండ్స్ ఉంటాయి. సో దట్ అవి ఆయిల్ని సెక్రేట్ చేసి మన స్కిన్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. వేరేస్ మన బాడీ స్కిన్కి వచ్చేసరికి ఇది కొంచెం థిక్గా రఫ్గా ఉంటుంది. ఈ డిఫరెన్స్ వలన మన ఫేషియల్ స్కిన్ బాడీ స్కిన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాయి. మన ఫేషియల్ స్కిన్ థిన్గా డెలికేట్గా అండ్ ఎక్సెస్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం వలన యాక్నీ, పిగ్మెంటేషన్, రింకిల్స్, డార్క్ స్పాట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటుంది, ఇంక్లూడింగ్ డ్రైనెస్. అలాగే మన బాడీ స్కిన్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ స్కిన్ బాగా డ్రై అవ్వటం అండ్ బాడీ యాక్నీ. సో ఈ కండిషన్స్ని బట్టి మన బాడీ కేర్ ప్రొడక్ట్స్ చాలా జనరిక్గా ఫార్ములేట్ చేస్తారు. వేరే ఫేషియల్ కేర్కి వచ్చేసరికి కొంచెం స్పెసిఫైడ్ టార్గెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ని ఫార్ములేట్ చేస్తారు. అండ్ సింపుల్గా చెప్పాలంటే మన బాడీ కేర్ ప్రొడక్ట్స్ థిక్గా హెవీగా ఉంటాయి అండ్ ఫేస్ కేర్ ప్రొడక్ట్స్కి వచ్చేసరికి లైట్గా ఉంటాయి. ఎందుకంటే బాడీ కేర్ ప్రొడక్ట్స్లో హెవీ ఆయిల్స్, బటర్స్ యూస్ చేస్తారు. ఫేస్ కేర్ ప్రొడక్ట్స్లో హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్. మన స్కిన్ ఆల్రెడీ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, మన ఫేషియల్ స్కిన్కి ఎక్కువగా కావాల్సింది హైడ్రేషన్ అనమాట. మన ఫేస్ మీద హైడ్రేషన్ని మెయింటైన్ చేయడానికి కంపారిటివ్గా బాడీ కేర్ ప్రొడక్ట్స్ కంటే కూడా ఫేస్ కేర్ ప్రొడక్ట్స్లో హైడ్రేషన్ని ఎక్కువ ఇచ్చే ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి లైట్ వెయిట్ ప్రొడక్ట్స్ని ఫార్ములేట్ చేస్తారు. అండ్ ఫేస్ కేర్ ప్రొడక్ట్స్కి బాడీ కేర్ ప్రొడక్ట్స్కి ఉండే ఇంకొక మెయిన్ కన్సర్న్ వచ్చి ఫ్రాగ్రెన్స్. బాడీ కేర్ ప్రొడక్ట్స్లో హై డోసెస్లో ఫ్రాగ్రెన్స్ వాడతారు. అండ్ జనరిక్గా మనకి మార్కెట్లో దొరికే కమర్షియల్ సోప్స్ కానీ బాడీ వాషెస్లో కానీ ఇంకా హై డోసెస్లో ఫ్రాగ్రెన్సెస్ వాడతారు. ఇది సెన్సిటివ్ స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళకి, ఆయిలీ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకైనా కూడా, జనరల్గా కూడా ఎవరికైనా కానీ ఈ హై డోసెస్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అనేవి స్కిన్ని చాలా ఫాస్ట్గా ఇరిటేట్ చేస్తాయి. అండ్ మనకి దానివల్ల ఇరిటేషన్ వచ్చిందని తెలియడం కూడా చాలా కష్టం అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి మనం బాడీ కేర్ ప్రొడక్ట్స్ని సపరేట్గా, ఫేస్ కేర్ ప్రొడక్ట్స్ని సపరేట్గా యూస్ చేయడమే బెటర్. మీరు ఫేస్కి వాడే ప్రొడక్ట్స్ని బాడీకి యూస్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏం రావు, కానీ బాడీకి యూస్ చేసే ప్రొడక్ట్స్ని ఫేస్కి వాడితే మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. ఇది మేజర్గా ఉండే డిఫరెన్స్ బాడీ కేర్కి, ఫేషియల్ కేర్కి. ఇప్పుడు బాడీ కేర్ ప్రొడక్ట్స్ని ఫేస్కి వాడటం మంచిదా కాదా అన్నది చూద్దాం. ఫస్ట్ మనం బాడీ లోషన్ చూద్దాం. మనం బాడీ లోషన్నే ఫేస్కి కూడా మాయిశ్చరైజర్గా వాడచ్చా లేదా? ఇప్పుడు మీరు యూస్ చేసే బాడీ లోషన్ జనరల్గా థిక్గానే ఉంటుంది. మీరు ఏ ఫేస్ క్రీమ్తో కంపేర్ చేసినా కూడా ఈ బాడీ లోషన్స్ అనేవి థిక్గానే ఉంటాయి. దీన్ని మనం డ్రై స్కిన్ ఉందనుకోండి, మనకి పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించదు, బాగానే ఉన్నట్టు ఉంటుంది, మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది. బట్ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇందులో చెప్పాను కదా, బటర్స్ అండ్ ఆయిల్స్ యూస్ చేస్తారు, థిక్గా ఉండే ఆయిల్స్ని యూస్ చేస్తారు. ఇలా హెవీగా ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసిన బాడీ లోషన్స్ వాడటం వలన మన స్కిన్ పోర్స్ అనేవి క్లాగ్ అవుతాయి. అవి మనకి యాక్నీ ఫామ్లో బయటకు వస్తాయి. సో ఆయిలీ స్కిన్, యాక్నీ ప్రోన్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు బాడీ లోషన్స్ని, బాడీకి యూస్ చేసే క్రీమ్స్ని ఫేస్కి వాడకూడదు. మీకు డ్రై స్కిన్ నుండి యాక్నీ లాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే బాడీకి యూస్ చేసే బాడీ క్రీమ్స్ అండ్ లోషన్స్ని మీరు ఫేస్కి వాడచ్చు. కానీ మీరు ఫేస్ క్రీమ్స్ యూస్ చేయడం వలన వచ్చినంత రిజల్ట్ మీకు బాడీ క్రీమ్స్తో, బాడీ లోషన్స్తో రాదు. ఎందుకంటే అవి థిక్గా ఉండటం వల్ల పెనిట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఫేస్ క్రీమ్స్ని సపరేట్గా ప్రిఫర్ చేయడమే బెటర్. లేదు అంత బడ్జెట్ లేదనుకుంటే మీరు స్నానం చేసిన తర్వాత వెంటనే, అంటే స్కిన్ కొంచెం తడిగా ఉన్నప్పుడే బాడీ క్రీమ్స్ని కానీ బాడీ లోషన్స్ని కానీ ఫేస్కి అప్లై చేసుకోండి. ఇది ఓన్లీ డ్రై స్కిన్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ సోప్స్. మనం బాడీకి వాడే బార్ సోప్స్ని ఫేస్కి యూస్ చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే బాడీ సోప్స్ అనేది జనరల్గా 8, 9, 10, 11 వరకు pHలో ఉంటుందన్నమాట. ఈ pH ఎక్కువగా ఉండే సోప్స్ ఏంటంటే మన స్కిన్ మీద హార్ష్గా ఉండి న్యాచురల్గా ఉండే ఆయిల్స్ని బయటికి తీసేస్తాయి. మన బాడీ స్కిన్ అది టాలరేట్ చేసుకోగలుగుతుంది, కానీ మన ఫేషియల్ స్కిన్లో అలా న్యాచురల్గా ఉండే ఆయిల్స్ని రిమూవ్ చేసేయడం వలన మన స్కిన్ డ్రై అయిపోతుంది.
సో మీరు సోప్ యూస్ చేస్తే బాడీకి మాత్రమే సోప్ యూస్ చేసి ఫేస్కి ఎప్పుడు కూడా ఫేస్ వాషెస్ని క్లెన్జర్స్ని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ బాడీ వాషెస్ కూడా మీకు pH బ్యాలెన్స్డ్ ఉండి ఇది సల్ఫేట్ ఫ్రీగా ఉండి మైల్డ్ ఫార్ములేషన్స్ అయితే కనుక ఫేస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఆయిలీ స్కిన్, యాక్నీ ప్రోన్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు బాడీకి యూస్ చేసే క్లెన్జింగ్ ప్రొడక్ట్స్ కాకుండా ఫేస్కి సపరేట్గా మంచి ఫేస్ వాషెస్ వాడుకోవటం అనేది ప్రిఫరబుల్. నెక్స్ట్ ఆయిల్స్. మనం జనరల్గా బాడీకి కోకోనట్ ఆయిల్ని ఎక్కువగా యూస్ చేస్తాం. బట్ ఫేషియల్ స్కిన్కి వచ్చేసరికి కొమిడోజెనిసిటీ అనేది ఉంటుంది అనమాట ఆయిల్స్కి. ఈ కొమిడోజెనిక్ ఫ్యాక్టర్ని బట్టి మనం వాడే ఆయిల్స్ మన స్కిన్ పోర్స్ని క్లాగ్ చేస్తాయా లేదా పెనిట్రేట్ అవుతాయా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం మన బాడీకి కోకోనట్ ఆయిల్స్, హెవీ బటర్స్ యూస్ చేసినా కూడా ఫేస్కి వచ్చేసరికి ఆల్మండ్ ఆయిల్, హోహోబా ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్ ఇలా చాలా లైట్ వెయిట్ ఆయిల్స్ని ప్రిఫర్ చేయడం మంచిది. సో నెక్స్ట్ టైం బాడీకి యూస్ చేసే ప్రొడక్ట్స్ని ఫేస్కి వాడే ముందు ఒకసారి ఆలోచించి యూస్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పిన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.